నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ నామాన్ని ఆశ్రయించటం వలన సమస్త పాపాలు నశిస్తాయో, ఏ నామాన్ని స్మరించడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయో అదే రామనామం. సమస్త ఋషిగణాలు రామనామ విశిష్టతను వివరిస్తాయి. సకల వేద శాస్త్రాలు రామనామ వైభవాన్ని చాటి చెబుతాయి. అలాంటి రాముడి పాదాలను ఆశ్రయించిన మహాభక్తుడే తులసీదాసు. అపర వాల్మీకి అనిపించుకున్న ఆయన పేరుతో అలరారుతున్న వారణాసిలోని శ్రీ సత్యనారాయణ తులసీ మానస్ మందిర్ నేటి మన తీర్థయాత్ర. రక్షించేవాడు రాముడు, రమింపజేసేవాడు రాముడు. రామనామం అనంతమైన శక్తిని అందిస్తుంది, అపారమైన వరాలను కురిపిస్తుంది. అలాంటి రాముడి పాదాలను ఆశ్రయించిన ఎంతో మంది భక్తులు పరతత్వమే రామతత్వమని గ్రహించారు. సహాయ ధర్మాలను ఆచరిస్తూ తరించారు. అలాంటి మహాభక్తులలో ఒకరైన తులసీదాస్ పాదస్పర్శచే పునీతమైన ప్రదేశం ఇది. పురాణాలలో వారణాసి ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడి విశ్వనాథుడి లీలా విశేషాలు, విశాలాక్షి అమ్మవారి మహిమలు వేల ఏళ్లుగా కొనసాగుతున్నవే. పాపాలను కడిగేసే గంగా, పుణ్యరాశిని పెంచే జగదాంబ, పునర్జన్మ లేకుండా చేసేది మహాదేవుడు. జీవితానికి అర్థమేమిటనేది తెలుసుకోవాలన్నా, పరమార్థాన్ని గ్రహించాలన్నా వారణాసికి మించిన పుణ్యస్థలి లేదనే చెప్పాలి. అలాంటి వారణాసి వాకిట్లో మరెన్నో మందిరాలు మన కనుల ముందు నిలుస్తాయి. ప్రాచీన కాలం నుంచి కూడా వారణాసి తన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూనే ఉంది. దేవతలు, మహర్షులు, అవతార పురుషులు తిరుగాడిన నేల ఇది. రామాయణ, భారత, భాగవత కాలాలలోనూ తన ఘనతను చాటుకున్న దివ్య క్షేత్రం ఇది. ఎందరో సిద్ధులు, యోగులు, మహాభక్తులు వారణాసినే ఆశ్రమంగా చేసుకుని తమ జీవితాన్ని పరమాత్ముడికి పరమానందంగా సమర్పించడం ఇక్కడ కనిపిస్తుంది. అలాంటి పుణ్యపురుషుల్లో, ధన్యజీవుల్లో తులసీదాస్ ఒకరుగా కనిపిస్తారు. ఆయన పేరుతో నిర్మితమైనదే ఈ మనోహరమైన మందిరం. మనసులో భక్తి కుదురుకోవాలంటే నిశ్చలత్వం, నిర్మలత్వం అవసరమవుతాయి. అవి ఇక్కడ ఆరబోసినట్టుగా అనిపిస్తాయి. అందమైన ఉద్యానవనంలో ఆవిర్భవించినట్టుగా, ఆకర్షణీయమైన నగిషీలతో ఆవిష్కరించినట్టుగా ఈ మందిరం తెల్ల మందారమై దర్శనమిస్తుంది. అదిగో స్వామిని చూడరా, పరమానందమురా. భక్తితో స్వామిని వేడరా, శుభములను సగునురా. చింతలు తీర్చెడి స్వామిని మనసున నిలుపుమురా. కొలిచిన సత్యము చూపురా, కష్టము తీర్చునురా. శ్రీ సత్యనాథ సన్నిధిలో సంతోషముందిరా. శ్రీ స్వామి చరణ కమలములే సౌభాగ్యమొసగురా. నీ నామం పలికినచో మా భారం తొలగునురా. వింటే ఎంతటి భాగ్యమురా, నీ కథలే మధురమురా.
సువిశాలమైన ప్రదేశంలో జరిపిన అందమైన అద్భుతమైన నిర్మాణంగా ఇది కనిపిస్తుంది. పాలరాతితో చేసిన ఈ పటిష్టమైన నిర్మాణం పదే పదే మన మనసును లాగుతున్న భావన కలుగుతుంది. ఆలయానికి సంబంధించిన విమాన గోపురాలు కనిపించకపోతే ఇది రాజభవనం మాదిరిగానే అనిపిస్తుంది. ఇక్కడికి సమీపంలోనే దుర్గాకుండ్, సంకటమోచన హనుమాన్ మందిరాలు ఉంటాయి. ఆ మందిరాలకు మధ్యలో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సత్యనారాయణ తులసి మానస్ మందిర్ అనే పేరు ఎందుకు పెట్టారనే ఒక ఆలోచన ఈ ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే మనకి కలుగుతుంది. విష్ణు స్వరూపుడైన సత్యనారాయణ స్వామి వారికి ఈ ఆలయాన్ని అంకితం చేసినట్టుగా చెబుతారు. ఇక తులసీదాస్ ఈ ప్రదేశంలో కూర్చునే రామచరిత మానస్ రచించాడట. అందువల్లనే ఈ ప్రదేశంలో ఆయన పేరుతో ఈ మందిరాన్ని నిర్మించారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. తులసి మానస్ మందిర్ సంప్రదాయ ఆధునిక నిర్మాణ శైలిని మేళవించినట్టుగా కనిపిస్తుంది. వైశాల్యం పరంగా, వైభవం పరంగా ఈ ఆలయం విస్మయులను చేస్తూ ఉంటుంది. రామచరిత మానసును దేహమంతా ధరించినట్టుగా కనిపించే ఈ దేవాలయం వారణాసిలో చూడవలసిన ఆధ్యాత్మిక కేంద్రం, మనసుతో దాటవలసిన అనుభూతి సముద్రం. బయట నుంచి చూడ్డం వల్ల మాత్రమే కాదు, లోపలికి అడుగుపెట్టినప్పుడు కూడా ఈ మందిరం ఒక రాజదర్బార్ను తలపిస్తూ ఉంటుంది. విశాలమైన ద్వారాలు, చలువరాతి హాళ్లు, ఎత్తైన స్తంభాలు, సీతారాములకు సంబంధించిన చిత్రపటాలు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అలా తీసుకుని వెళతాయి. లోపలికి అడుగుపెడుతూనే ఒకవైపున తులసీదాస్ మూర్తి దర్శనమిస్తుంది. మందిరానికి ఇరువైపులా గల ప్రాకార గోడలపై రామ్చరిత్ మానస్ను ఆవిష్కరించడం విశేషం. ప్రధానమైన హాలుకి అనుసంధానం చేయబడిన ప్రత్యేకమైన వేదికపై వరుసగా 3 మందిరాలు కనిపిస్తాయి. మధ్యలోని ప్రధానమైన మందిరంలో సీతారామలక్ష్మణులు, హనుమ పాలరాతి మూర్తులు దర్శనమిస్తూ ఉంటారు. అంచెలంచెలుగా ఏర్పాటు చేసిన పాలరాతి వేదికపై స్థానిక మూర్తులుగా సీతారామలక్ష్మణులు కొలువై ఉంటారు. చిరుమందహాసంతో కూడిన ఈ మూర్తులు విశేషమైన అలంకారాలతో శోభాయమానంగా దివ్యమంగళమూర్తులు దర్శనమిస్తాయి. అనంతమైన ఆత్మవిశ్వాసం కలిగినవాడు రాముడు. అపారమైన దయను కలిగినవాడు రాముడు. లోకంలో రామనామమే సర్వోత్తమైనదని, భవబంధాల నుంచి బయటపడేసే రామనామమే సర్వశ్రేష్టమైనదని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి వంటి మహర్షులు సెలవిచ్చారు. అలాంటి రామచంద్రుడు ఇక్కడ సీతా సమేతుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ఈ లోకానికి అందిస్తూ ఉంటాడు. రఘుకుల యశస్సును నలుదిశలా శోభిల్లజేసినవాడు, తండ్రి మాటకే తనువును అర్పించిన ధీరుడు, సున్నిత హృదయుడు, సుకుమారుడు, సూరుడు,
అనంతానురాగ సంవృద్ధుడు అభిరామచంద్రుడు. ఈ మందిరానికి పక్కనే సత్యనారాయణ స్వామివారి మందిరం కనిపిస్తూ ఉంటుంది. రమా సహిత సత్యనారాయణ స్వామివారి మూర్తులు కూడా పాలరాతితోనే మలచబడి ఉంటాయి. పాలరాతి వేదికపై స్థానిక మూర్తులుగా స్వామివారు, అమ్మవారు అలరారుతూ ఉంటారు. సమస్త మానవాళిని అనుగ్రహించడం కోసమే ఆ శ్రీమన్నారాయణుడు సత్యనారాయణుడుగా ఆవిర్భవించాడు. సత్యాన్ని చూపించే స్వామిగా ఆ స్వామి పట్ల భక్తులు అనంతమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. శంకు చక్రాలు, గద, అభయముద్రను కలిగిన దివ్యమైన రూపంగా సత్యనారాయణ స్వామి కనిపిస్తాడు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ శుభం, మంగళం, శాంతి సౌఖ్యాలు విలసిల్లుతాయనేది మహర్షుల మాట. అందువల్లనే శుభకార్యాలు జరిగిన ఇళ్లలో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు. అదిగో స్వామిని చూడరా పరమానందమురా, భక్తితో స్వామిని వేడరా శుభములను సగునురా. చింతలు తీర్చెడి స్వామిని మనసున నిలుపుమురా, కొలిచిన సత్యము చూపురా కష్టము తీర్చునురా. శ్రీ సత్యనాథ సన్నిధిలో సంతోషముందిరా, శ్రీ స్వామి చరణ కమలములే సౌభాగ్యమొసగురా. నీ నామం పలికినచో మా భారం తొలగునురా, వింటే ఎంతటి భాగ్యమురా, నీ కథలే మధురమురా. మరో మందిరంలో అన్నపూర్ణ సమేత విశ్వనాథుడు కొలువై కనిపిస్తాడు. విశ్వశక్తినే విశాలాక్షి అమ్మవారి స్వరూపమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రకృతి ద్వారా సకల జీవులకు ఆహారాన్ని చేకూర్చుతూ ఆకలిని తీర్చే తల్లినే అన్నపూర్ణాదేవి. అందువల్లనే సమస్త మానవాళి ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటుంది. సర్వమంగళగా సేవించబడే ఆ తల్లి తన పేరుకు తగినట్టుగానే సకల శుభలక్షణాలతో దర్శనమిస్తూ ఉంటుంది. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అన్నపూర్ణమ్మ తల్లి ఆసనంపై కూర్చుని ఉండగా ఆ తల్లికి కుడివైపున విశ్వనాథుడు భిక్షను స్వీకరిస్తున్నట్టుగా నుంచుని ఉంటాడు. విశాలమైన నేత్రాలతో, ముక్కెరతో అమ్మవారి నిండైన రూపం భక్తుల హృదయంలో అలా కొలువుండిపోతుంది. ఆహారాన్ని అందించే అన్నపూర్ణమ్మ సమస్త జీవుల కోసం భిక్షగా స్వీకరించే విశ్వనాథుడి సన్నిధానం అద్భుతంగా అనిపిస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయం రామభక్తుడైన గోస్వామి తులసీదాసుతో ముడిపడి కనిపిస్తుంది. తులసీదాస్ అనే పేరు వినగానే మనకి రామచరితమానసు గుర్తొస్తుంది. హనుమాన్ చాలీసా వినిపిస్తుంది. రామాయణ మహాకావ్యంలోని దృశ్య కావ్యాలను రామచరితమానస్ కనులకు కడితే రామకథామృతంలో హనుమ వైభవాన్ని గురించి హనుమాన్ చాలీసా చాటుతుంది. అలాంటి తులసీదాస్కి ఈ ప్రదేశానికి విడదీయరాని అనుబంధం ఉంది. భారీ శిశువుగా పుట్టడం వల్ల, జాతక దోషాలు ఉండడం వల్ల తండ్రి అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు.
ఆ శిశువును వదిలేద్దామని భార్యతో చెబుతాడు. అయినా ఒప్పుకొని తల్లి ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంది. తండ్రి చాలా నిర్దయతో ఆ పిల్లవాడిని వదిలేస్తాడు. అప్పుడు అతణ్ణి ఒక వృద్ధురాలు చేరదీస్తుంది. ఆమె చనిపోతూ ఆ ఊరి రామాలయాన్ని చూపిస్తూ ఇక అతని రక్షకుడు రామచంద్రుడే అని చెబుతుంది. అప్పటినుంచి ఆ పిల్లవాడు ఆ గుడిలో కూర్చుని రామనామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్లు తెచ్చిన వాటితో ప్రసాదాలతో కడుపు నింపుకుంటూ అక్కడే ఉంటాడు. నిరంతరం రామాయణాన్ని జపిస్తున్న కారణంగా ఆ పిల్లవాడిని అంతా రాంబోలా అని పిలుచుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి వచ్చిన ఒక సాధువు అతన్ని వెంట తీసుకుని వెళ్లి అనేక క్షేత్రాలకు తిప్పుతాడు. దాంతో రాంబోలాలో భక్తి మరింతగా బలపడుతుంది. ఆ తర్వాత ఆయన తన సొంత ఊరికి వచ్చి ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయనకి రత్నావళితో వివాహం జరుగుతుంది. అప్పటినుంచి అతను భార్య పట్ల మోహంతో ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఆమె ఎడబాటును ఏమాత్రం తట్టుకోలేకపోయేవాడు. తన సౌందర్యంపై పెట్టే దృష్టిని రాముడి పాదాలపై పెడితే మోక్షం వస్తుంది కదా అని ఒకసారి ఆమె అంటుంది. ఆ ఒక్క మాటతో రాంబోలా మోహాలు వ్యామోహాలు తొలగిపోతాయి. భార్యతో మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్లిపోయిన ఆయన ఆ తర్వాత నిరంతర రామధ్యానంపై దృష్టి పెడతాడు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన రామాయణ కావ్యాన్ని తన ప్రాంత ప్రజలు తేలికగా చదువుకునేలా రాయాలని ఆయన సంకల్పించుకుంటాడు. అలా అయోధ్యలో ఆయన అవధి భాషలో రామచరిత్ మానస్కి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఈ గ్రంథం రచన ఎక్కువగా కాశీలో జరిగింది. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థాత్ సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః రామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. రామచరిత్ మానస్ హనుమను సైతం కదిలిస్తుంది. ఆయన సాక్షాత్కారం లభించేలా చేస్తుంది. తనకి సీతారామ లక్ష్మణుల ప్రత్యక్ష దర్శనం కలిగేలా చూడమని హనుమను కోరతాడు. హనుమ అనుగ్రహంతో సీతారామ లక్ష్మణుల సాక్షాత్కారాన్ని పొందుతాడు. హనుమ చేసిన ఈ సాయానికి కృతజ్ఞతగా ఆయన రచించినదే హనుమాన్ చాలీసా. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ఉత్తరాదివారు మాత్రమే కాదు, ప్రపంచంలోని హిందువులంతా అనునిత్యం పారాయణ చేసే గ్రంథాలుగా మారిపోయాయి. తులసి మానస మందిరం 2 అంతస్తుల భవనం. ప్రధానమైన మందిరాలు మనం లోపలికి అడుగుపెట్టగానే కనుల ముందు నిలుస్తాయి. పై అంతస్తులోకి అడుగుపెట్టిన వారు మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండలేరు. రామాయణ, భారత, భాగవత ఘట్టాలకు సంబంధించిన అనేక దృశ్యాలను ఇక్కడ ప్రతిమలతో ఏర్పాటు చేశారు. వర్ణరంజితమైన ఈ ప్రతిమలు ఈ 3 గ్రంథాలలోని సారాన్ని ముచ్చటగా పరిచయం చేస్తాయి. ప్రధానమైన మందిరంలో గల సీతారామ లక్ష్మణులను, రమాసహిత సత్యనారాయణ స్వామివారిని, అన్నపూర్ణ సమేత విశ్వనాథుడిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత పై అంతస్తులోకి వెళతారు. ఈ అంతస్తు ఒక ఆధ్యాత్మిక వనం మాదిరిగా అనిపిస్తుంది. రామాయణ, భారత, భాగవత ఘట్టాలను దృశ్యరూపంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కదలిక కలిగిన ఈ ప్రతిమలు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తూ పిల్లలను కనువిందు చేస్తూ ఉంటాయి. శ్రీరాముడి గుణవైభవం, శ్రీకృష్ణుడి లీలా విశేషం, శక్తి మహిమలు, శివలీలా వినోదం ఇవన్నీ కూడా పిల్లలు చాలా ఆసక్తిగా గమనించేలా ఉంటాయి. దృశ్య రూపంగా చూడడం వల్ల వారికి అలా గుర్తుండిపోతాయి. అందువల్ల పురాణ ఇతిహాస సంబంధమైన ఈ దృశ్యాల ఆవిష్కరణ
ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణగా అనిపిస్తుంది. కోల్కతాకు చెందిన ధనిక వ్యాపారి 1964 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. తులసీదాస్ ఎక్కడైతే రామచరిత్ మానస్ను రాశారో ఆ ప్రదేశంలోనే ఆ వ్యాపారి ఈ మందిరాన్ని నిర్మించారు. తులసీదాస్ రామచరిత్ మానస్ రాయడానికి పట్టిన సమయంలో ఎక్కువ భాగం ఆయన ఈ ప్రదేశంలోనే కూర్చుని రాశారని చరిత్ర చెబుతోంది. నిన్ను నిరతము కొలిచితి స్వామి, మా కష్టము తొలగించితివా, మా పైన దయచూపి సంతానమును సంగినావు. మంగళకరమౌ స్వామి, దర్శించితి నీ రూపం, ధన్యుడనైతిని స్వామి, ఇది ఎంతటి అదృష్టం. అదిగో స్వామిని చూడరా, పరమానందమురా, భక్తితో స్వామిని వేడరా, శుభములను సగునురా. వారణాసిలో దర్శించవలసిన ఆలయాలలో ఇది ఒకటి. వారణాసి మహాపుణ్యక్షేత్రం. అందువల్ల అనునిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ కారణంగా ఈ మందిరానికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి వారణాసికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. వారణాసిలో దిగిన తర్వాత ఈ మందిరానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. తులసీదాసుతో ముడిపడిన క్షేత్రం ఇది. వారణాసిలో దర్శించవలసిన మందిరాలలో ఇది ఒకటి. రామాయణంతో పాటు భారత, భాగవత దృశ్యాలను పరిచయం చేసే ఈ మందిరం అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. అలాంటి ఈ మందిర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సత్యమే సర్వమని తలచినవాడు, ధర్మమే తానుగా ధరణిపై నడయాడినవాడు. సత్యమే సర్వమని తలచినవాడు, ధర్మమే తానుగా ధరణిపై నడయాడినవాడు. సుగుణాలే భూషణాలుగా ధరించినవాడు, భీబల భీముడు, దశరథ రాముడు, దయాసాంద్రుడు. సత్యమే సర్వమని తలచినవాడు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.